ఆడవారు సంపాదించడం అవసరమా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఆడవారి సంపాదన గురించి కొన్ని విషయాలైతే నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనరేషన్ ఏదైనా సరే ఆడవారికి సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్, అది నా దృష్టిలో అయితే. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక మహిళ సంపాదించడం ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సంపాదించడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, అది ఆత్మవిశ్వాసం సంపాదించడం, తన నిర్ణయాలను తనే తీసుకునే ధైర్యాన్ని సంపాదించడం. ఏమంటారు? నేనైతే నిజమనే ఒప్పుకుంటాను. మరి మీరేమనుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. సడన్ గా ఆడవారి సంపాదన గురించి వీడియో చేస్తున్నా ఏంటంటే, ఇది ఇప్పుడే కాదండి, నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. నేను షాప్ పెట్టినప్పటి నుంచి చాలా మంది ఆడవాళ్ళు వస్తుంటారు, స్వయంగా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, తన ఖర్చులకు ప్రతి ఒక్కటి ఇచ్చే భర్త ఉంటారు, కొంతమంది ఇవ్వని వారు ఉంటారు, కొంతమంది ఏమో ఇంకా అవసరమా నీకు అని చెప్పేసి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. నేను ముఖ్యంగా షాప్లో వచ్చే ఆడవాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే, ఐబ్రో చేయించుకోవడానికి వస్తుంటారు, ఖచ్చితంగా తన లోపలికి వెళ్తే ఐబ్రో చేయించుకుంటుంది, అమౌంట్ కట్టాలి అన్న సంగతి చేయించుకోవడానికి వచ్చిన అమ్మాయికి తెలుసు, తీసుకొచ్చిన తన భర్తకి తెలుసు. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, తీసుకొచ్చిన వ్యక్తి లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో తీసుకో ఇంత మనీ, నీకు ఎంత కావాలో అని చెప్పేసి లోపలికి వెళ్ళే ముందు మనీ ఇస్తే బాగుండేది. కానీ అలా కాకుండా అమ్మాయి లోపలికి వచ్చి ఐబ్రో చేయించుకొని తర్వాత ఎంత అక్క అని అడిగి తర్వాత తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని రావడం అనేది నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. అలా జరిగిన ఆడవాళ్ళని అయితే చాలా మందిని అడిగిన, ఎందుకురా మరి ఎలాగో లోపలికి వచ్చేటప్పుడు తీసుకొని వస్తే అయిపోయేదిగా, మళ్ళీ వెళ్ళి తీసుకొని రావడం ఎందుకు పని, నీకు తెలుసు కదా ఎంత అనేది అని చెప్పేసి చాలా మందిని అడిగిన. అలా ఫేస్ చేసిన ఆడవాళ్ళని ఇవ్వరక్క వాళ్ళు, అందుకే నేను ఇంకా ఐబ్రో చేయించుకున్నాక వెళ్ళి తీసుకొని ఎంత అంటే అంతవరకే ఇస్తారు, అది తీసుకొని వచ్చి నాకు ఇస్తుంటే మాత్రం నాకైతే నిజంగా మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే ఇవ్వరక్క అని చెప్పేసి అన్న మాట ఉంది చూసిన, అదైతే చాలా అంటే చాలా బాధ పెట్టింది నన్నైతే. అందుకని చెప్పేసి ఆడవారికి సంపాదన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనింది నేను. అందుకే అంటే ఇందులో కొంతమంది కనిపించవచ్చు ఐబ్రో చేయించుకోవడం అంత ఇంపార్టెంట్, అది అవసరం లేని విషయం కదా, దానికోసం ఎందుకు ఇంతగానం అనడం అని. జస్ట్ ఐబ్రోస్ విషయంలో అంటే నాకు ఆడవారితో ఎక్స్పీరియన్స్ అయింది, నేను ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఈ విషయం చెప్తాను. ఇది ఇలాంటివే కాకుండా ఆడవారికి ఎన్నో అవసరమైన చాలా ముఖ్యమైనవి కూడా ఉంటాయి, అలాంటి అవసరాలు కూడా తీర్చడానికి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి నేను బాధపడింది. సంపాదించాలనే ఆలోచన ఉన్నా కూడా బయటికి వెళ్ళనివ్వరు అన్న ఉద్దేశంతో ఇంట్లోనే ఉండి ఇంకా ఖర్చులకు కూడా లేవని బాధపడే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా బాధపడుతూ కూర్చోవడం కన్నా ధైర్యంగా నేను సంపాదిస్తాను, నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి తన హస్బెండ్తో చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళి ఒక్క అడుగు ముందుకేస్తే ఇంకా తనకు లైఫ్లో ఎలాంటి బాధ లేకుండా తన మినిమం ఖర్చుల కోసమైనా సంపాదించుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అన్నది నా ఫీలింగ్. అందుకే ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను. చాలామంది మహిళలు నాతో కాదేమో, నాకు అనుభవం లేదు, ఇలాంటి బాధ్యతల వల్ల సమయం లేదు అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి పెద్ద విజయం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుందన్న విషయం మర్చిపోతుంటారు. అలా ధైర్యం చేసి చిన్న అడుగుతోనే మొదలు పెట్టాలి. ఒక మహిళ ఎదిగితే ఆమెతో పాటు కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే సమాజం కూడా ముందుకు సాగుతుంది కదా. కాబట్టి ఈరోజే నిర్ణయం తీసుకోండి. మీరు మీ భయాన్ని కాదు, మీ కలల్ని నమ్మండి, మొదటి అడుగు వేయండి. విజయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఎలా సంపాదించాలి ఏంటి, అక్క బాగానే చెప్తుంది అని చెప్పేసి. సంపాదించాలి అన్న ఆలోచన ఉంటే చాలు, ఆ ధైర్యం ఉంటే చాలు, సంపాదించడానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా కూడా ఇంట్లో ఉండి కూడా సంపాదించే పనులు కూడా చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా అయితే వంట చేయడం వచ్చినా చాలు, అది కూడా మీకు ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు. మిషన్ కుట్టడం వచ్చినా చాలు, ఇప్పుడైతే అసలు కొత్త కొత్త డిజైన్లు చాలా వస్తున్నాయి. బయట బోటిక్లో వెళ్ళి స్టిచ్చింగ్ చేయించుకుంటే వేలకు వేలే అవుతున్నాయి. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండి మీ మిషన్ కుడతాము, మంచిగా కుడతాము అని చెప్పేసి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కుట్టినా కూడా మనీ సంపాదించుకోవచ్చు, అది కూడా మీకు అవకాశం అనే చెప్పుకోవచ్చు. పాటు మెహందీ పెట్టడం కూడా ఇప్పుడు మంచి సంపాదననే చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా కూడా మనీ సంపాదించుకోవచ్చు. మీకు ఇంకా ఏది చేయడం రాదు కానీ నాకు సంపాదించాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి మీకు కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని పట్ల శ్రద్ధ పెట్టి 10 రోజులు నేర్చుకోండి. మీకు రావట్లేదు, మీకు కుదరట్లేదు అంటే ఓ నెల నేర్చుకుండాలా, నేర్చుకుంటే రాందంటూ ఏముండదు. మీకు వీలైన దాన్ని బట్టి మీకు వచ్చే వరకు 10 రోజులు కాకపోతే నెల అయినా 2 నెలలు అయినా సరే వెయిట్ చేసి ఓపికతో ఆ పని పూర్తిగా వచ్చే వరకు నేర్చుకొని దాని తర్వాత మీరు ఆ పనితో సంపాదన చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. కాకపోతే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు నన్నే తీసుకోండి, నేను 8th క్లాస్ చదువుకున్నా. 8th క్లాస్ చదివేటప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. 10th అయిపోగానే పెళ్లి చేసేసారు.
నేను చదివిన చదువు గవర్నమెంట్ చదువు. దాంతోపాటు ఇంకా నేను వీక్లీ 3 టైమ్స్ 2 టైమ్సే స్కూల్కి వెళ్ళేది. తర్వాత మాకు పొలం పనులు అవన్నీ ఉంటాయి, అవన్నీ చేయడం కోసం మా అమ్మకి హెల్ప్ చేసేది, పొలం దగ్గరికి వెళ్ళేది. నాకు చదువు కూడా అంత అబ్బలేదు. పెళ్ళైన తర్వాత పిల్లలు సంవత్సరం. మా పాప పెద్దగా ఇద్దరు స్కూల్కి వెళ్తున్న సమయంలో మా ఆయన తీసుకెళ్ళి నాకు ఈ బ్యూటీషియన్ వర్క్ అనేది నేర్పించిండు. అంతకుముందు ఐబ్రోస్ అంటే కూడా తెలీదు నాకు. అలాంటిది ఇప్పుడు నేను దీని మీదనే సంపాదిస్తున్నాను. పెళ్ళైన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, వర్క్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పేసి ఉండే. కాకపోతే మా ఆయనకు కూడా అదే ఉండే. ఆయన మనసులో కూడా నేను అడగ ముందే తీసుకెళ్ళి నాకు వర్క్ నేర్పించడం అయితే చేసిండు. నేనైతే దాదాపు ఒక 1 ఇయర్ అయితే వెళ్ళి ఈ పని అయితే నేర్చుకున్నాను. చూశారు కదా, ఇంకా అంతే. మనకు చెయ్యాలని ఉంటే చాలు కానీ, సంపాదించాలని ఉంటే చాలు కానీ మనం ఏదో రకంగా అయితే సంపాదించలేస్తాము. ఫస్ట్ మనకున్న భయం, ఆందోళన, బిడియం అవన్నీ వదిలేసి సంపాదించాలి, మంచిగా బ్రతకాలి, ఒకరికి చేయి చాచకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న ధైర్యం ఉంటే చాలు. మీకు ఇలా కూడా అనిపించవచ్చు, మీ హస్బెండ్ సపోర్ట్ చేశారు కాబట్టి మీరు మంచిగా ముందుకెళ్ళి సంపాదిస్తున్నారు, అందరి హస్బెండ్ అలా ఉండరు కదా అని. ఎవరు మంచిగా ఉండరు. మన ఆలోచనలు బట్టి మనం మార్చుకోవాలి అంతే. మరీ మార్చుకోలేనంత ఉన్న వాళ్ళకి ఇంట్లోనే ఉండి సంపాదించండి. ఇంట్లో ఉండి చేసే వర్కులు చాలా ఉన్నాయి. మనకు సంపాదించాలన్న తెలివి, ఆలోచన ఉంటే చాలు, మనం ఇంట్లో ఉండి కూడా ఇన్కమ్ చేయొచ్చు. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మాత్రం చిన్న లైక్ అయితే చేయండి. అలాగే నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్ అనిపించినాయి అనుకో, మీ ఆడవారు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి షేర్ చేసి కాసింత ధైర్యాన్ని ఇవ్వండి. 30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్ అయితే నడుస్తుంది కదా నా ఛానల్లో. ఇదైతే 8th వ్లాగ్. ఇది వ్లాగ్ అని చెప్పను, నా కోరిక అని చెప్పాలి. దాదాపు నేను ఇలాంటి వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి చాలా అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ 30 డేస్ వ్లాగ్ ఛాలెంజ్లో ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఈ వ్లాగ్ ఛాలెంజ్ తీసుకున్నా కాబట్టి ఈ వీడియో చేసిన. ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో పెట్టిన. కానీ అది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నది ఈ రోజు నెరవేరినందుకు. ఇప్పుడు తీసిన వీడియో అయితే ఎప్పటిదో, ఇది తిరుపతి వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేదే. అప్పటి నుంచి ఈ వీడియోకి ఖచ్చితంగా ఇలాంటి బిజినెస్ టిప్స్, ఆడవారికి సంబంధించిన వ్లాగే పెట్టాలి వాయిస్ ఓవర్ ఇచ్చి అని చెప్పేసి నేను ఇన్ని రోజులు పోస్ట్ చేయకుండా ఉన్నాను. చాలామంది అనుకుంటారు నేను తిండికి నేను ఉండే విధానానికి ఇంట్లో ఏం పని చేయనని. కానీ ఇంట్లో ఉన్న వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటా. డైలీ 5:30కి లేచిన దగ్గర నుంచి ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటా. ఒక బట్టలు ఒకటి ఉతికాను, అది నాకు రాదు. ఇంకా ఇల్లు కడగడం, తోడవడం, వంట చేయడం, ప్రతి ఒక్కటి ఇంట్లో కావాల్సిన వరకు అన్నీ నేనే చేసుకుంటాను. అలా నేను పని చేసుకోను, కొంచెం స్టైల్గా తిరుగుతా అనుకున్న వాళ్ళ కోసమే నేను ఇలాంటి వీడియోలు కూడా కొన్ని పోస్ట్ చేస్తున్నాను. ఓకే అండి, మరి బాయ్. ఈ వీడియో ఇంతతో అయితే అయిపోతుంది. రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏమన్నా నా నుంచి మంచి మంచి వీడియోలు తెలుసుకోవాలని ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నేను ఆ మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.